మళ్ళొకసారి పేద ఇండ్ల మీద వీకెండ్ కూల్చివేతలు హైడ్రా విరుచుకుపడ్డదని చెప్పొచ్చు. ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏరియాలో కేసీఆర్ నగర్కి సంబంధించినటువంటి ఏరియాలో కూల్చివేతలు కూడా నిన్నటి నుంచి ప్రారంభమైనట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి బస్తీలో మళ్ళీ అదే పేద ఇండ్లు అది ఏదైతే సుమోటోగా తీసుకొని గతం నుంచి కూల్స్తూ ఉన్నదో స్టార్టింగ్ నుంచి హైడ్రా అని చెప్పి ఇప్పుడు కూడా సేమ్ అదే తరహాలో పేద ఇండ్ల మీద హైడ్రా విరుచుకుపడ్డట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మొత్తం కూడా కూల్చివేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఇల్లులు కావచ్చు వీటన్నిటిని కూడా కూల్చేసే ప్రక్రియ స్టార్ట్ చేసింది. ఇక్కడ మొత్తం కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా ఇవన్నీ కూల్చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. రైట్, ఇక్కడ ఉన్నటువంటి అసలు స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి అసలు ఎప్పటి నుంచి జరుగుతా ఉన్నాయి కూల్చివేతలు? ఈ కూల్చివేత నిన్నట్టు జరుగుతుందన్న. ఏమి నోటీసులు ఏమి ఇవ్వలే, ఏం చెప్పలే మాకు. నువ్వు డైరెక్ట్ వస్తురు పడగొడుతురు. మేము సామాన్ అన్ని వేసుకొని రోడ్డు మీద ఉన్నాము. మరి ఎక్కడ పోవాలో ఆయనకే తెలవాలి. ఆయనకే తెలిసి ఆయన న్యాయం చేయాలి. అంటే ఏం చెప్పలేదా మీకు? రేపు కూలుస్తాం ఖాళీ చేయండి ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. మీరు అడగలేదా ఎందుకు కూలుస్తారని? మరి అడిగితే మాకు సమాధానం చెప్తలేరు. మా పై నుంచి ఆర్డర్ వచ్చింది కూలి కొడుతున్నాము మీకేం చెప్పేది అని అది అని అంటుంది. మనం చెప్పిన కానీ వాళ్ళు వినిపించుకుంటలేరు. వాళ్ళ పనాలు చేస్తున్నారు. ఇప్పుడు నల్ల బిల్లులు కరెంటు బిల్లులు ఇవన్నీ ఉన్నాయి. నల్ల బిల్లు ఉంది, కరెంటు బిల్లు ఉంది, ట్యాక్స్ ఉంది, అన్ని కడుతున్నాం మేము. అన్ని కడుతున్నాము. అయినా మాది ఇల్లు అంటున్నారు. ఇప్పుడు సామానాన్ని బయట వేసుకొని రోడ్డు మీద ఉన్నాం. ఆయన ఏం న్యాయం చేస్తాడో చేయమను. అంతే, అంత తప్ప ఆయన ఏం అడగలేము. పోలీసు వాళ్ళు వచ్చిరా? పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఆయన అక్కడ నుంచి గవర్నమెంట్ వాళ్ళు అంటే వాళ్ళు పోలీసు వాళ్ళని తోలుకొని వచ్చిండు. పెట్టుకొని గడిపేస్తుండు. మమ్మల్ని ఎవరిని ఏం మాట్లాడిపిస్తలేడు. ఇంకా ఆయన ఏం న్యాయం చేస్తాడో చేయమను. రోడ్డు మీద ఉన్నాం. ఇప్పుడు ఏం లేదు మాకు. ఇంకా కొట్టినది ఇది మాదేగా. రోడ్డు మీద ఉన్నాం. ఇంకేం న్యాయం చేస్తాడో చేయమని ఆయననే. మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం చూపెట్టండి అని కూడా అడగలేదు? అడగలే, ఏం అడగలే. ఉన్నాయా మీ దగ్గర? అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మమ్మీనే ఉన్నాయి, మేము కొన్నే ఉన్నాయి, అన్ని ఉన్నాయి మా దగ్గర. అన్ని ఉన్నాయి. చూపిమంటే కానీ చూపిస్తాం ఇప్పుడు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్తలేరు. వాళ్ళు చెప్పిరు మేము కూడా కొలుతున్నాం అంటున్నారు. అంతే, అంత తప్ప ఏం చెప్తలేరు. కూలగొడుతున్నాం అంతే. కూలగొట్టిన తర్వాత ఏం చేయాలంట? రోడ్డు మీద ఉన్నారు మీరు అంటున్నారు. అంతే, మీరు రోడ్డు మీద ఉన్నారు, మేము కూలగొట్టే మేము కూలగొడుతున్నాం అని చెప్తున్నారు. ప్రజాపాలన ఇటున్నాడు, ఇటుపక్క ఇంద్రమ్మ రాజ్యం తెచ్చినాడు, పేదోళ్ళ కోసం వచ్చింది ప్రభుత్వం అంటే ఏం చేసినాడు? పేదల ప్రభుత్వం ఏం చేసినాడు చూపిమను. ఏం ఇది ఫలాన్ని చేసినాడని చూపిమను. ఏంది ప్రభుత్వం? ఇప్పుడు చూడు, మా అందరు రోడ్డు మీద పడినదేనా? ఆయన చేసేది న్యాయం ఇప్పుడు మేము రోడ్డు మీద ఉన్నదేనా? అదే కనిపిస్తుంది కదా. మరి ఎట్లా ఇట్లయితే ఇప్పుడు మీరు ఏం ఆయనకే తెలవాలి. రోడ్డు మీదే ఉన్నాము. ఉన్న పలంగా సామాన్ అంతా బయటేసి రోడ్డు మీద ఉన్నారంటే ఎట్లా పరిస్థితి? ఏం చేయాలి ఆయనకి తెలవాలి అంటున్నాం కదా. రోడ్డు మీదనే ఉన్నాం. ఆయన ఎక్కడ పంపిస్తే అక్కడ పోతాం అంతే. ఉండమంటాడో లేకుంటే రోడ్డు మీద ఓరు ఉండరు అంటాడో. ఇల్లు కావాలి మాకైతే. మా ఏడున్నాలో ఆయన దారి చూపియాలి మాకు. మీకు ఎక్కడ కూడా ఏం లేకుండా ఈ పలానా కాడికి పోరని చెప్పకుండా ఇట్లా కూల్పేస్తే ఏమనిపిస్తుంది? రోజుకి ఇంటింటికి చెత్త సేకరించేటోళ్ళం మేము. రోజు పొద్దున్న లేసి ఇంటింటి చెత్త తీస్తాము. ఆ రోజు తెచ్చుకొని తిని ఉండేటోళ్ళం మేము. మాకు ఇండ్లు లేవు, ఏం లేవు, పొలాలు లేవు, ఏం లేవు. రోజు రోజు పని చేసి తినేటోళ్ళం మేము. మాకు చెత్త పనులు ఉన్నాయి. ఇంకా అదే మా తెరువుగా. ఇప్పుడు ఇంట్లో ఖాళీ చేస్తే రోడ్డు మీద ఉన్నాము. ఎక్కడ పంపిస్తాడో ఆయనకి ఇష్టము. ఇంకా ఆయన ఎక్కడ పోమంటే కానీ అక్కడ పోయేటట్టు ఉన్నాము. ఇప్పుడు సామాన్కి మన అన్ని బయట వేసుకొని ఉన్నాము. మరి ఇప్పుడు కూల్చేసిన తర్వాత వచ్చారు అధికారులు, మీరు ఇక్కడ ఉండాలి, పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ఏం చెప్పలే, ఎవరు ఏమనలే. ఇప్పుడు రాలేదు. ఎవరెవరు ఈ మధ్యలోకి వచ్చిన వాళ్ళు లేరు. పరిస్థితి ఇప్పుడు ఏం పరిస్థితి అంటే ఎవరిని అడిగినా ఏం సమాధానం చెప్తలేరు. ఎవరు ఇటుకు వస్తలేరు, మాట్లాడతలేరు. ఓట్లకైతే వస్తారు, ఓట్లు అడుగుతారు, పోతారు. ఏదన్నా ఉంటే ప్రభుత్వం ఏదన్నా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా చెప్పినదైతే వచ్చి అడుగుతారు, చేస్తారు. కానీ ఇట్లా వచ్చినప్పుడు ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఎట్లా ఉంది అసలు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నారు? ఒక పక్కనేమో పేదోళ్ళ ప్రభుత్వం, ఏడ పేదోళ్ళ ప్రభుత్వం, ఏడు చేసిన పేదోళ్ళ ప్రభుత్వం చూపిమని. ఏడు చేసినది ఏం లేదు కదా. హామీలు ఇస్తున్నాడు, 6 గ్యారెంటీలు. హామీలు ఇస్తే ఉట్టి హామీలు ఇస్తే ఏం చేస్తాం? ఉట్టికి ఇస్తాడు హామీలు, దండికి ఇస్తాడు, అవన్నీ అయితేనే కదా. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం? ఆయన న్యాయం చేయాలని చెప్తాం అంతే. ఆయననే చూస్తుంటారు కదా ఇవన్నీ, ఆయన న్యాయం చేయమను. వీళ్ళు వచ్చి ఇప్పుడు ప్రభుత్వమే కూల్చేయమన్నదని చెప్పిర్రు. మరి ప్రభుత్వం న్యాయం చేసేటట్టు కనబడతలేదు కదా. కనబడతలేదు, మరి కనబడతలేదు. మా ఇల్లు మాకు కావాలి. మేము ఇక్కడ నుంచి ఎక్కడ కదలం. వాళ్ళు గడిపేసిపోయినా మేము ఇక్కడనే ఉంటాం. ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా ఇక్కడ? మొత్తం 60-70 130 దాకా ఉన్నాయి. 130 కుటుంబాలు. మరి ఎట్లా ఇప్పుడు అన్ని అంతే ఉన్నాయి? అదే పరిస్థితులు అందరికీ అదే పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు సడన్ గా ఏది ఇంటిమేషన్ ఇవ్వకుండా మాకు సడన్ గా కూల్ చేసి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి అందరూ?
కనీసం ఇప్పుడు ఎంత అన్నావు 130 ఇల్లులకు ఒక్కదానికి కూడా నోటీస్ ఇవ్వకుండా ఒక్కడానికి కూడా నోటీస్ రాలేదు, మాకేం చెప్పలేదు. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ వచ్చి తీసుకొని కూల్ చేస్తూనే ఉన్నారు. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ కుటుంబాలు రోడ్డు మీద పడేసి ప్రజాపాలన అంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం ప్రజాపాలన ఇక్కడ ఏం లేదు, ఏం ఫెసిలిటీ లేదు, ఏం లేదు. అయినా ఒక్కొక్క రూపాయి పెట్టి ఖర్చు పెట్టి పెట్టుకుంటే ఇల్లు ఇప్పుడు కూడా డైరెక్ట్ వచ్చి వాళ్ళు మాకు నోటీస్ వచ్చింది మేము ఇరగొడతాం అనుకుంటా డైరెక్ట్ ఇరగొడుతారు వాళ్ళు. మరి మీరు ఏం అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? మేము అడ్డుకుంటే మమ్మల్ని ఇది చేస్తున్నారు, మమ్మల్ని పంపించేసి వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా అట్లీస్ట్ నోటీస్ కూడా ఏమి ఇవ్వలేదు మాకు, చెప్పి కుల్లగొడుతూనే ఉన్నారు డైరెక్ట్ వచ్చి. ఏమనిపిస్తుందమ్మా ఇట్లా ఇంత దౌర్జన్యంగా ఉన్న ఇల్లుల నుంచి బయటికి వెళ్ళగొట్టి ట్రై చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి వాళ్ళేమో ఆర్డర్ ఉందంటున్నారు, మా దగ్గర కూడా పేపర్స్ ఉన్నాయి. మరి అన్నీ ఉన్నాక కరెంట్ బిల్, జిరాక్స్, ట్యాక్స్ అన్ని కడుతున్నప్పుడు కూడా మేము ఎట్లా ఇది చేయాలి ఇక్కడ? ఇట్లా మరి స్థానికంగా ఎవరినన్నా లీడర్ అడగలేదా? కాంగ్రెస్ వాళ్ళు ఎవరు రావట్లేరా? ఎవరు రావట్లేదు, ఏ లీడర్ ఇక్కడ లేరు ఇప్పుడు. ఇక్కడ మీ దిక్కు వచ్చేటోళ్ళు లేరు, ఎవరు లేరు ఇక్కడ. ఓట్లకైతే అందరు వస్తారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితిని ఇది చేయడానికి ఎవ్వరు లేరు ఇక్కడ. రోడ్డు మీద వేసారు మొత్తానికి అందరినీ రోడ్డు మీద వేసారు ఇప్పుడు. అంటే చిన్నపిల్లలు ఉంటారు, గర్భిణీలు ఉంటారు కొంతమంది, ఇట్లా అంటే బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళు ఏం చెప్తలేరు, డైరెక్ట్ వచ్చి తీసుకొని మాకు ఆర్డర్స్ వచ్చినాయి మేము కులగొడతాం అనుకుంటూనే ఉన్నారు వాళ్ళు. అసలు ఇంత చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చి కులగొట్టడం, మాకు అట్లీస్ట్ చెప్పాలి కూడా. మా దగ్గర కూడా పేపర్స్ ఉన్నాయి, మా దగ్గర కూడా ట్యాక్స్ కడుతున్నాం, మేము కూడా కరెంట్ బిల్ కడుతున్నాం, అన్నీ మేము కూడా కడుతున్నాం. మరి ఆవేదన కళ్ళలో కనిపిస్తున్నది నాకు. ఇంతమంది రోడ్డు మీద వేసి కనీసం ఒక టైం ఇవ్వకుండా మీరు ఇక్కడ నిజంగానే అక్రమంగా కడితే ఒక టైం అనేది ఇవ్వాలి కదా, అట్లా ఇవ్వకుండా మిమ్మల్ని రోడ్డు మీద వేస్తే ఏంది పరిస్థితి అసలు? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఎవరు ఏదైనా అడిగినా నేను డైరెక్ట్ పోలీస్ ఫోర్స్ వచ్చి డైరెక్ట్ నిన్న అటాక్ జరగడం వల్ల బిజినెస్ జాబ్కి వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి నిన్న ఇన్ఫర్మేషన్ అందంగానే సాయంత్రం అందరు ఇక్కడ వచ్చినాం. ఇప్పుడు జాబ్స్ కూడా వెళ్ళకుండా అందరం ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తున్నావు? ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నావు? మా ఇల్లు మాకు కావాలి అంతే. ఇప్పుడు ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏం లేకుండా ఏంటి ఇట్లా కులగొట్టడం ఏంటి పరిస్థితి?